2014లో బైఫర్కేషన్ తర్వాత గ్లోబల్ ఐటీ సిటీగా ఉన్న హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరయింది. ఇప్పటికీ కూడా చాలామంది జాబ్స్ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు లేదా హైదరాబాద్కి వెళ్తున్నారు. ఈ విషయంపై ఫోకస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 lakh ఐటీ జాబ్స్ని క్రియేట్ చేయాలని 14,000 crores ఇన్వెస్ట్మెంట్తో వరల్డ్ క్లాస్ ఇన్నోవేషన్ హబ్స్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. News from Andhra Pradesh, where IT Minister Nara Lokesh is in the US and he's on a mission to attract foreign investments to the state. అయితే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్న ఐటీ పాలసీస్ ఏంటి, హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి సిటీస్తో కంపీట్ చేయగలదా లేదా అని డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ లాస్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ మొత్తం డ్యామేజ్ అయింది. స్టేట్లో మేజర్ టెక్ హబ్స్ లేకుండా పోయాయి. దీనికోసం ఏపీ గవర్నమెంట్ ఐటీ రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది. కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ వీడియోలో మనం ఏపీ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఐటీ పాలసీస్ ఏంటి, వైజాగ్ ఎలా ఐటీ హబ్గా గ్రో అవుతుంది అండ్ మిగిలిన సిటీస్లో ఐటీ సెక్టార్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది అని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఛానల్ వాట్సాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. 2014లో ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో లాస్ట్ 10 yearsలో హైదరాబాద్ ఐటీ క్యాపిటల్గా డెవలప్ అవుతూనే ఉంది. కానీ ఏపీలో మాత్రం నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్ హబ్స్ లేకపోవడం వల్ల చాలా టాలెంటెడ్ యూత్ జాబ్ కోసం బెంగళూరు అండ్ హైదరాబాద్ సిటీస్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చాలామందికి ఇంకా హోమ్ టౌన్స్లో ఆపర్చునిటీస్ దొరకవని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యింది. కంపెనీస్ కూడా ఏపీలో ఆపరేషన్స్ని స్టార్ట్ చేయడంలో హెసిటేషన్ని చూపించాయి. దానికి మెయిన్ రీజన్ స్టేట్లో ప్రాపర్ కనెక్టివిటీ అండ్ ఫెసిలిటీస్ లేకపోవడం. 10 years తర్వాత కూడా అందరికీ ఒక్కటే క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని ఏపీ గవర్నమెంట్ న్యూ ఐటీ పాలసీ 4.0తో 5 lakhs ఐటీ జాబ్స్ని క్రియేట్ చేయాలని ఒక క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది. వైజాగ్ లాంటి సిటీస్లో ఇన్నోవేషన్ హబ్స్ని సెట్ చేసి లోకల్ టాలెంట్కి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలని ఎయిమ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ గ్రోత్కి మెయిన్ పిల్లర్ విశాఖపట్నం. కోస్టల్ సిటీ కాబట్టి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సేమ్ టైం వైజాగ్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది. 2023లో అదానీ గ్రూప్ 21,844 crore ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసింది. మధురవాడలో 130 acre డేటా సెంటర్ ప్రాజెక్ట్తో 35,000 జాబ్స్ని క్రియేట్ చేయాలని ఈ ప్రాజెక్ట్ ఎయిమ్ చేస్తుంది. కాపులపాడులో 10 crores డేటా సెంటర్ సెటప్తో మరో 14,825 జాబ్స్ క్రియేట్ అవుతాయి. అక్టోబర్ 2024లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 10,000 ఐటీ జాబ్స్ జనరేట్ చేయడానికి ఒక పెద్ద ఐటీ ఫెసిలిటీని ప్లాన్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. గూగుల్ AI రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్తో వైజాగ్కి AI హబ్గా ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది. ఇన్ఫోసిస్ సెకండ్ క్యాంపస్కి గవర్నమెంట్ లొకేషన్ని కూడా ఫైనలైజ్ చేసింది. 2023లో రహేజా గ్రూప్ 7.24 acresలో ఐటీ పార్క్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. 500+ crore ఇన్వెస్ట్మెంట్తో 8,000 జాబ్స్ క్రియేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. రుషికొండ ఐటీ పార్క్లో సింప్లిఫై FI AI రీసెర్చ్ సెంటర్ జనవరి 2025కి రెడీ అవుతుంది. దాంతో యూత్కి ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇలా అదానీ, TCS, ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్స్ అండ్ అలానే గూగుల్ పార్ట్నర్షిప్తో వైజాగ్ ఐటీ పవర్ హౌస్గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ రెవల్యూషన్ని లీడ్ చేయడంలో వైజాగ్ ఖచ్చితంగా ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. ఈ వీడియోని వైజాగ్ నుంచి చూస్తున్నట్టయితే కామెంట్స్లో చెప్పండి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా నెక్స్ట్ 5 years ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ మ్యాసివ్ గ్రోత్ని చూడబోతుంది. 1 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసి 5 lakhs ఐటీ జాబ్స్ని క్రియేట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ సెట్ చేసింది. అదానీ డేటా సెంటర్స్, డ్రోన్ టెక్ పార్క్స్, ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్ ఇలా మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఐటీ సెక్టార్లో గ్రోత్ని చూస్తుంది. యూత్ కూడా జాబ్స్ కోసం వేరే సిటీస్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఈ డెవలప్మెంట్స్తో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయడంతో ఏపీ ఎకానమీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ సెక్టార్లో ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతుందన్న నమ్మకం నాకుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం సైనింగ్ ఆఫ్. జై హింద్.